రైట్. ఇక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసుకుంటే 48 డివిజన్లు 359 వార్డులకు ఎన్నికలైతే జరుగుతున్నాయి. మరిన్ని డీటెయిల్స్ నల్గొండ నుంచి మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, పోలింగ్ ఏ విధంగా జరుగుతోంది? అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 17 మున్సిపాలిటీలు అదేవిధంగా ఒక కార్పొరేషన్ సంబంధించేసి పోలింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం జరిగింది. 7 గంటల నుండి కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా పెద్ద సంఖ్యలో కూడా ఓటర్ల వాళ్ళు బాలుతున్న పరిస్థితి కనబడదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క కార్పొరేషన్ మొదటిసారిగా నల్గొండ ఏర్పడిన తర్వాత కార్పొరేట్ మేయర్ పదవి దక్కించుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ముందస్తుగానే ప్రణాళికలు రూపొందించుకుని అందుకని ముందుగా వెళ్తుందని చెప్పొచ్చు. గతంలో నల్గొండ మున్సిపాలిటీగా ఉన్నప్పుడు ఎవరైతే చైర్మన్ గా ఉన్నారో బుర్రి శ్రీనివాస్ రెడ్డి సత్యమైన ఉన్నటువంటి చైతన్య శ్రీనివాస్ రెడ్డిని మేయర్ అభ్యర్థిగా కూడా కాంగ్రెస్ ప్రకటించిన నేపథ్యం అయితే ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా 17 మున్సిపాలిటీలకు సంబంధించేసి కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం పూర్తి స్థాయిలో అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని చెప్పేసి ఒక ప్రణాళిక పట్టణం ముందుకెళ్తుంది. దానికి అనుగుణంగానే మంత్రులు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా వార్డు తిరుగుతూ కూడా ప్రచారం చేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు పోలింగ్ ప్రక్రియకు సంబంధించి పెద్ద సంఖ్యలో కూడా ఓటర్లు రాబట్టుకోవాలని చెప్పేసి కూడా ప్రణాళిక రూపొందించుకొని అందుకు అనుగుణంగా ముందుకెళ్లిన పరిస్థితులు. ముఖ్యంగా అంటే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉద్యోగరీత్యా కానీ ఇతర వ్యాపారరీత్యా కానీ వేరే ప్రదేశాల్లో సెట్ అయినప్పుడు కూడా వాళ్ళను కూడా తమ యొక్క ప్రదేశానికి రప్పించుకొని ఓటు హక్కు వినియోగించుకుని చేసుకోవాలని చెప్పి దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున రప్పించుకున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ చూస్తే ప్రజెంట్ గా చూసినట్లయితే మాత్రము పోలింగ్ ప్రక్రియ అనేది చాలా సజావుగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే ఉందని చెప్పవచ్చు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు 1100 మంది సిబ్బందిని వినియోగించామని చెప్పి జిల్లా ఎస్పీ చంద్రబాబు చెప్పిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అడిషనల్ ఎస్పీ అదేవిధంగా 6 డిఎస్పీలు 29 మంది సిఐలు 84 మంది ఎస్ఐలు కూడా దీనికి వినియోగిస్తున్నారు. అదేవిధంగా ఏ అయితే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ సమస్యాత్మక ప్రాంతాలను ముందస్తుగానే గుర్తించేసి అక్కడ అదనపు బలగాలను కూడా మోహరింపజేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. 66 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఆ యొక్క 66 సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా అదనపు బలగాలను మోహరింపజేసేసి కూడా ఎలాంటి అల్లర్లు జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. 7 గంటల నుండి ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఓటర్లు మాత్రం తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి 7 గంటల నుండి బయలుదేరి వచ్చేసి తమ యొక్క పోలింగ్ స్టేషన్ కు చేరుకున్న పరిస్థితి ఉంది. సో ఈ యొక్క పోలింగ్ స్టేషన్ కు వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి అంటే వస్తున్నటువంటి పోలింగ్ వినియోగించుకోవాలని చెప్పి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని వస్తున్నటువంటి వ్యక్తులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అధికార యంత్రాంగం మాత్రం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. మంచినీటి సౌకర్యంతో పాటు అదేవిధంగా పవర్ సౌకర్యం, మెడిసిన్ సౌకర్యం తదితర మొత్తం చేసుకునే నేపథ్యం అయితే ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నటువంటి వయోవృద్ధులు అయితేంది, అదేవిధంగా వికలాంగులు అయితేంది, గర్భిణీ స్త్రీలు అయితేంది, వాళ్ళకి సంబంధించి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. వయోవృద్ధులు కానీ అదేవిధంగా వికలాంగులు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి వీల్ చైర్స్ అందుబాటులో తీసుకొచ్చి ఆ వీల్ చైర్స్ ద్వారా వారి యొక్క ఏదైతే పోలింగ్ బూత్ లో ఓటు యొక్క వినియోగిస్తున్నా ఆ ప్రదేశానికి తీసుకెళ్తున్నారు, దగ్గర నుండి ఓటు వేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ రోజు జరిగేటటువంటి యొక్క పోలింగ్ సంబంధించేసి ముఖ్యంగా తమ వైపు తమకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి అధికార పార్టీ చెప్తుంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చేస్తున్నటువంటి విషయాలు అంటే పరిపాలన విషయంలో లోపభూష్టంగా ఉన్నాయి. ఇచ్చినటువంటి ఏ హామీని నిలబెట్టుకోలేదు కాబట్టి పట్టణ ప్రజలు మాత్రం తమ వైపే మొగ్గు చూపుతున్నారు. అదేవిధంగా పల్లె ప్రజల్లో గతంలో చూసినట్లయితే అధికారంలో ఉండి కూడా పూర్తి స్థాయిలో తన క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి 34% ఓట్లను మేము రాబట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా పట్టణాల్లో పూర్తి స్థాయిలో తమకు మెదటి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నాయకులు అయితే తమ ఆశాభావం చేసిన పరిస్థితి ఉంది. కాకపోతే పల్లెల్లో కొద్దిగా తగ్గింది కాబట్టి అంటే తమ యొక్క గెలుపు శాతం తగ్గింది కాబట్టి పట్టణాల్లో తప్పనిసరిగా తమ యొక్క గెలుపు శాతం పెంచుకోవాలనే ఉద్దేశంతో అంటే మున్సిపాలిటీలో తమ జెండా బాగా వేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మాత్రం దానికి అనుగుణంగా తమ యొక్క పథకాలను రూపొందించుకుని ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ గా చూస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు ఒక 20% వరకు పోలింగ్ నమోదైందని చెప్పేసి కూడా అధికార యంత్రాంగం చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. 17 మున్సిపాలిటీలో కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ అయితే కొనసాగుతుంది. అదేవిధంగా కార్పొరేషన్ సంబంధించి కూడా ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ అనేది సజావుగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే పుల్లారావు, మీరున్న పోలింగ్ కేంద్రం వద్ద ఎవరైనా పార్టీలకు సంబంధించిన ఏజెంట్లను మీరు గుర్తించారా? ఒకవేళ ఉంటే వాళ్ళు ఏ విధంగా సహకరిస్తున్నారు పోలింగ్ కి సంబంధించి? ముందస్తుగానే అధికార యంత్రాంగము అందరికీ కూడా ఎవరైతే పోటీ చేస్తున్న అభ్యర్థులు అయితే అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులకు అయితే కొన్ని విషయంలో దిశాదర్శనం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఎవరు కూడా ఈ యొక్క అంటే తప్పనిసరిగా కూడా ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలి. ఎన్నికల నియమాలను ఉల్లంఘించినట్లు మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. అదేవిధంగా పోలింగ్ జరుగుతున్నటువంటి ఏ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో, పోలింగ్ సెంటర్లు ఉన్నాయో దాదాపు 100 మీటర్ల బయటనే వాళ్ళని ఉంచే విధంగా చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఏజెంట్లు కూడా ఎవరు రాణిస్తున్న పరిస్థితి లేదు. కాకపోతే ఆ యొక్క పోలింగ్ జరిగే బూతులలో సంబంధించి ఆ పోలింగ్ బూత్లకు సంబంధించి ఏ పార్టీకి సంబంధించిన ఏజెంట్ ఎవరిని పెడుతున్నారు ఏది అని చెప్పేసి ముందస్తుగానే ఆ యొక్క ఎన్నికల సిబ్బందికి తెలియజేయడం వల్ల వారిలో మాత్రమే లోపల ఉండే విధంగా అనుమతించిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు.
మిగతా వారందరూ కూడా అంటే ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా బయట 100 మీటర్ల లోపు రావడానికి వీల్లేదు. అదేవిధంగా గుంపులుగా ఉండడానికి వీల్లేదు. ముఖ్యంగా ఐదుగురు కలిసి ఒక దగ్గర ఉన్నట్లయితే మాత్రం పోలీసులు మాత్రం వాటిని హెచ్చరించడము, వాళ్ళని పక్కన పంపించడం ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. సో ఎవరు కూడా ఓటర్లకు మాత్రం ప్రలోభాలకు గురి చేయడానికి వీల్లేదు అని చెప్పేసి కూడా ఆంక్షలు విధించారు. అదేవిధంగా ప్రజెంట్ గా చూస్తే మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆ ప్రలోభాల పర్వం అనేది చాలా తీవ్రస్థాయిలో కొనసాగిందని చెప్పవచ్చు. దాదాపు ఒక్కొక్క దగ్గర కూడా 2000 నుండి 5000 వరకు కూడా ఆ యొక్క ఒక ఓటుకు కూడా వాళ్ళు కేటాయించారని కూడా తెలుస్తుంది. అంటే ఒక్క ఓటుకి 2000 నుండి 5000 కేటాయించేసి ఆ అభ్యర్థిని ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తమకు అనుకూలంగా ఉండే విధంగా అభ్యర్థులు మాత్రం చాలా పాటలు పడ్డారని కూడా మనం చెప్పవచ్చు. సో ప్రజెంట్ గా చూస్తే మాత్రము ఇక్కడ కూడా ఎలాంటి అంటే శాంతి భద్రత ఘాతం కలగకుండా పోలీసు వారు చాలా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. దీనికి సంబంధించి ముందస్తుగానే ప్రణాళికాబద్ధంగా కూడా వాళ్ళు వ్యూహరచన చేసేసి ఎక్కడ అవాంఛనీయ ఘటనలు చూసుకున్న జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి ఉంది. ఎక్కడైతే 66 సమర్థించిన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మాత్రం అదనపు బలగాలు అంటే ఆర్పిఎఫ్ కానీ ఎస్పీఎఫ్ కానీ సంథింగ్ ఫోర్స్ మొత్తం కూడా వినియోగించుకున్న పరిస్థితి ఉంది. సో వీళ్ళు అంటే పోలీసు యంత్రాంగం సంబంధించి 11 మంది సిబ్బంది కాకుండా అదనపు సిబ్బందిని కూడా అదనపు బలగాలను కూడా రప్పించుకొని ఆ యొక్క ప్రాంతాల్లో మోహరింపజేసిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రజెంట్ గా మాత్రము ఈ యొక్క పోలింగ్ అనేది సజావుగా శాంతి భద్రతలు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.